ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, అజ్ఞానము తొలగనంత వరకు కూడా 1000 రకాల ఉపాయాలు జ్ఞానము యుక్తులు చూపించినప్పటికీ కూడా ప్రత్యక్షమైనటువంటి ఈ జగద్భ్రాంతి తొలగనే తొలగదు. వస్తు సాక్షాత్కారం ఒక్కటే దీనిని పోగొట్టజాలుతుంది. కాబట్టి జలబిందువులు కానీ, తరంగాలు కానీ, బుద్భుదాలు అంటే బుడగలు కానీ, ఇటువంటివన్నీ నీటి నుండి వేరుగానట్లుగానే సర్వశక్తిత్వము కూడా బ్రహ్మము నుండి ఎప్పటికీ వేరు కాదు. తత్వదృష్టికి బ్రహ్మము శక్తులకు అభేదమే ఉన్నది, అంటే భేదమే లేదు అని చెబుతూ ఇక్కడ పుష్పాలు, పల్లవాలు, మరి ఆకులు, చిగురులు, చెట్లు ఇవన్నీ కూడా బ్రహ్మము నుండి వేరుగానట్లుగానే రెండని, ఒకటని, జగత్తని, నేనని, నీవని ఇటువంటి భావాలు కూడా చిద్వస్తువు నుండి ఎప్పటికీ వేరు కానే కావు. అంటే ఈ చిద్వస్తువునందు కల్పించబడినటువంటి దేశము, కాలము మొదలైనటువంటి భేదాలను కూడా ఈ చిద్వస్తువు నుండి ఎప్పటికీ వేరు కావు. ద్వైతమేట్లు రెండు అనేది ఎలా వచ్చింది అనేటువంటి నీ ప్రశ్న వలన నీవు చిద్వస్తువు కంటే కూడా ఇతరమైనటువంటి విషయాన్ని గురించే నీవు అడిగావు. అసలు చిద్వస్తువు కాకుండా వేరే వస్తువే లేకపోవడం వలన నీ యొక్క ఈ ప్రశ్న కూడా అసలు సరి అయినది కానే కాదు. ఈ దేశ, కాల, క్రియ, సత్తా, నియతి మొదలైనటువంటి శక్తులు అన్నీ కూడా ఏమై ఉన్నవి? చిదాత్మకమే అయ్యున్నవి. దాని యొక్క సత్త వలననే వాటికి ఉనికి కలిగి ఉన్నది. కాబట్టి జలము, తరంగము ఒక్కటియే. ఊర్మి, వీచి మొదలైనటువంటి వేరు వేరు పేర్లతో చెప్పబడినట్లుగానే ఈ యొక్క చిత్తత్వము ఒక్కటియే బ్రహ్మ. అంటే చిత్తము, చైత్యము, అహంకారము మొదలైనటువంటి పేర్ల చేత చెప్పబడుతూ ఉన్నది. అంతే. ఏ చిద్విలాస మహాసముద్రమునందు అంటే తరంగోదయము అవడం వలన, అంటే మహాసముద్రమునందు తరంగాలు ఉత్పన్నము అవడం వలన సంభవము కాకపోయినప్పటికీ కూడా తరంగంలాగానే తోచున్నది ఏదైతే ఉన్నదో దానినే కదా చైత్యము అని చెప్తూ ఉన్నారు. అంటే వికారరహితము అవడం వలన అని చెబుతూ, అయితే ఈ పరబ్రహ్మమే సత్తా, ఈశ్వరుడు, శివుడు, శూన్యము అంటే అవ్యాకృతమైనటువంటి పరమాత్మ మొదలైన విభిన్నమైనటువంటి నామాల చేత, రకరకాలైన విభిన్నవాదుల చేత పేర్కొనబడుతూ ఉంటుంది. అయితే అహం అని పేర్కొనబడేటువంటిది ఏంటి అంటే, అహం అని పేర్కొనబడినదియును పరతత్వమును అయినటువంటి ఈ పరమాత్మ నేను అని చెప్పబడేటువంటిదే కదా. ఈ పరమాత్మ నామరూపాలకు అతీతమై వాక్కునకు కూడా మాట్లాడడానికి సాధ్యము కాకుండా అగోచరమై ఉంటుంది. అంటే పరిదృశ్యమానముకు ఈ జగత్తు, కంటికి కనబడేటువంటిది జగత్తు, ఈ చిల్లత యొక్క ఫలపుష్పాలే అనదగుతాయి. ఇది ఆ చైతన్యము నుండి ఎప్పటికీ వేరు కానే కాదు. ఇదంతా కూడా చిన్మయమే. అంటే ఈ చైతన్యము అవిద్య అంటే అజ్ఞానము అనేటువంటి ఉపనేత్రాన్ని, చిన్న కన్నును ధరిస్తుంది. జీవనామము అనేటువంటిది పేరు పెట్టుకుంటుంది. మరి రెండవ చంద్ర దర్శనము లాగానే రెండు చంద్రుల దర్శనం ఎవరికి వస్తుంది అంటే, నేత్రరోగం ఉన్నవానికి, తిమిర రోగం ఉన్నవానికి 2 దర్శనాలు, 2 చంద్రుల యొక్క దర్శనం జరిగినట్లుగానే, అలాగే రెండవ చంద్ర దర్శనం లాగానే లేకపోయినా కూడా ఈ బాహ్య జగత్తు అనేటువంటిది దర్శిస్తుంది. ఎందుకు? అజ్ఞానము అనేటువంటి కన్ను ధరించింది కదా, ఆ కన్నుతోటి లేనియే కనపడతాయి.
అది జ్ఞానము అనేటువంటి నేత్రంతో అయితే ఉన్నదేదో అదే ఉంటుంది. ఆ విధంగా ఈ చైతన్యమే తన అంతట తానే తనను జడముగాను బ్రహ్మము కంటే కూడా వేరుగాను భావించుకుంటుంది. అంతేకాదు అన్నీ కల్పనలతో నిండిపోయి రకరకాల భావాలను దాల్చుకుంటుంది. ఆ భావాల ప్రకారం రూపాలను ఈ చైతన్యమే నిష్కలంక రూపముతో వెలయుచూ ఉన్నప్పటికీ కూడా కల్పితమైనటువంటి మలిన అంటే కళంక రూపంలో సంసార నది అంటే ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకలు అనే నది యందు మునిగిపోయి ఉపాధికమైనటువంటి చైతన్యముతో ఇక్కడ చేరిస్తూ ఉన్నది. ప్రతి ఉపాధి యందు చైతన్యం ఉన్నది కదా, ఆ విధంగా చేరిస్తూ ఉన్నది. ఈ చైతన్యమే పురియష్టకముతో అంటే 17 ఇంద్రియాలతో కూడా లీనమై ఉంటుంది. ఉండి ఇక అక్కడ జీవరూపాన్ని పొందుతుంది. లింగ శరీరంతో ఎప్పుడైతే ఐక్యం చెందుతుందో జీవరూపాన్ని పొందుతుంది. ఈ జీవుడే చిత్స్వరూపం యొక్క ప్రకాశం వలననే చిన్మయుడై జీవిస్తూ ఉన్నాడు. అయితే సూక్ష్మ శరీరధారి అయినటువంటి ఈ జీవుడు పంచభూతాత్మకమైనటువంటి స్థూలదేహము అని భావిస్తాడు. అంటే పంచభూతాలతో ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులతో కూడినటువంటి వాటి యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి సమస్త ఇంద్రియాలతో కూడుకొని స్థూలదేహము అని భావించి అట్టి ద్రవ్యమై ప్రాణుల యొక్క ఖాద్యములతో కలిసిపోయి వారి యొక్క ఉదరమున చేరి వీర్యంగా మారుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ జీవుడు స్త్రీల యొక్క గర్భాన్ని చేరుతూ ఉన్నాడు. నేను పుట్టాను, నాకు ప్రాణం ఉన్నది అని తలుస్తాడు. అయితే బ్రహ్మమే అయ్యుండి కూడా ఇలాగ పైన చెప్పబడిన తీరుగా భావించుకొని స్థూలదేహాన్ని అనుభవిస్తూ స్థావర జంగమాది పదార్థాలను గాంచుచూ ఉన్నది. ఏ విధంగా కదిలేటువంటి దానిని కదలనటువంటి పదార్థాలను యావత్తూ కూడా వాటిని చూస్తూ ఉన్నది. ఇంకా ఆయా కోరికల వలన ఆయా వస్తువులుగా కూడా మారుతూ ఉన్నది. ఇంకా సూక్ష్మ శరీరమందున్నటువంటి చైతన్యము స్థూల శరీర వాసనలు కూడా బలపడిపోవడం వల్ల ఈ సూక్ష్మ శరీర భావన యొక్క దృఢత్వం తగ్గిపోతుంది. ఆ తగ్గడం వలన కాకతాళీయంగా అనగా అకస్మాత్తుగా సూక్ష్మ శరీరాన్ని వదిలివేస్తుంది. మనుష్యుడు ఈ యొక్క కల్పనా బలము చేత తన ఎదుట బేతాళమూర్తిని అంటే తనే ఊహించుకుంటాడు. నేను అక్కడనే ఉన్నాను, ఏ దెయ్యమో వస్తుందేమో అని ఊహించుకున్నప్పుడు ఎదురుగా ఒక బేతాళం ఊహలో కనబడుతుంది. అది ఆ గాంచునట్లుగానే ఈ చైతన్యము అద్వితీయమై ఉండి కూడా ఈ చైతన్యము రెండవ దాని లేదు, ఉన్నది కేవలము చైతన్య సత్తా మాత్రమే. అయినా కూడా అది ద్విత్వ సంకల్పము చేత ద్వైతాన్ని గాంచుతూ ఉంటుంది. ఏ విధంగా బాలుడు గనక అజ్ఞాని గనక పిరికివాడు గనక తన యొక్క ఊహతో తనుగాక భూతాన్ని తలుచుకొని భయపడినట్లుగానే అదేవిధంగా తలుచుకోవడమే కాదు, తలుచుకోగానే వాని యొక్క వర్ణంలో ఆ భూతం కనబడినట్లుగా భీతి చెందుతాడు. అసలు వాస్తవానికి భూతం ఉన్నదా? లేదు, ఉన్నది తనొక్కడే. ఆ విధంగానే ఈ చైతన్యము రెండవ వస్తువు లేనిదియే సర్వము తానే అయి ఉన్నప్పటికీ కూడా రెండవ సంకల్పం చేసి రెంటిని కాంచుతూ ఉంటుంది, రెంటిని చూస్తూ ఉంటుంది. నేనేమీ కూడా చేయడం లేదు అని భావించడం వలన పురుషుని యొక్క కర్తృత్వం తొలగిపోతుంది. మళ్ళీ కూడా అది రెండు లేని భావన, అద్వైత భావన, ఒక్కటి మాత్రమే పరబ్రహ్మ స్వరూపము తప్ప మరొకటి లేదు అనే భావన వలన ఏమవుతుంది? ఈ భిన్న భావన, ద్వైత భావన, రెండు అనేటువంటి భావన ఉపశమించిపోతుంది. అయితే ఈ ద్విత్వ సంకల్పము వలన ఈ రెండు అనేటువంటి సంకల్పంలో అక్కడ పరమాత్మ వేరు తను వేరు అనేటువంటి సంకల్పము వలన అద్వితీయ వస్తువు ద్వైత భావాన్నే పొందుతూ ఉన్నది కదా. అక్కడ రెండవ లేని వస్తువు రెండు వస్తువులుగా పొందుతూ ఉంది. అద్వైత సంకల్పం వలన అంటే నేను ఒక్కరినే అనే సంకల్పం వలన ఈ నానాత్వము అంటే జగత్తు నశించిపోతుంది అని చెబుతూ అవికారి సర్వగమనం అయిన నిత్యమును అవడం వలన ఈ పరమాత్మ యందు ద్విత్వము అనేటువంటిది ఉండజాలదు.
యత్స్వకంప యత్స్వకంప యత్ స్వసంకల్పరచితామసంకల్పక్షయం హి తత్ యథా మునే మనోరాజ్యం గంధర్వనగరం యథా. ఓ ముని, సంకల్పరచితములు అయినవి సంకల్పం కనుక నశించిపోతే క్షీణించిపోతూ ఉన్నవి. అంటే మనోరాజ్యము, గంధర్వ నగరాలు కూడా ఇటువంటివే కదా. మానసికమైన ఊహారాజ్యాలు, ఊహా నగరాలు అవన్నీ కూడా ఇలాంటివే కదా. ఊహించడం ఆగిపోతే అవన్నీ నశించిపోతాయి. అలాగనే ఓ మునీంద్ర, మనోరాజ్యము గంధర్వ నగరం లాగానే ఏదైతే తన యొక్క సంకల్పము చేత రచింపబడుతూ ఉన్నదో అది తన యొక్క సంకల్పము అనేటువంటిది లేకపోవడం వలన అది నశించిపోతూ ఉన్నది. తదా సంకల్పనే క్లేశో న సంకల్ప వినాశనే సంకల్ప యక్షో గంధర్వపుర్య సృష్టౌ నతు క్షయే. అంటే సంకల్పం చేయడం అనేటువంటిది కష్టమే. సంకల్పం లేకపోతే ఎటువంటి కష్టము కూడా లేదు. సంకల్పము యక్షుని అంటే అదృశ్యుని గంధర్వ నగరాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అది నశింపజేయడం అనేటువంటిది లేదు. అంటే సంకల్పం చేయడంలోనే కష్టం ఉన్నది. సంకల్పం లేకపోతే ఎటువంటి కష్టము లేదు. సంకల్పము అనేటువంటిది యక్షుని యొక్క గంధర్వ నగరాన్ని సృష్టిస్తూ ఉంటుంది, కానీ నశింపజేయడం లేదు కదా అని చెబుతూ, పుష్ట సంకల్ప మాత్రేణ యదిదం దుఃఖమాగతం తద సంకల్ప మాత్రేణ క్షయకాత్ర తదర్ధన. ప్రబలమైనటువంటి దృఢమైన ఈ సంకల్ప బలము చేత వచ్చిన ఈ దుఃఖము ఆ సంకల్పం లేకపోవడం చేతనే దుఃఖము కూడా క్షీణిస్తుంది. దీనిలో పెద్ద కష్టమేమీ లేదు అనే చెబుతూ, అంటే సంకల్పం యొక్క ప్రాబల్యము చేత మాత్రమే ఈ జగత్తు యొక్క దుఃఖం సంప్రాప్తించింది. జగత్తు దుఃఖము అంటే శరీరాలను తీసుకొని వచ్చేటువంటి దుఃఖం సంప్రాప్తించింది ఈ సంకల్పము కోరిక వలనే. అదే గనక సంకల్పాలు అనేటువంటివి నశించిపోయినవా, కోరికలు అనేవి లేకుండా పోయినవా, ఇక మళ్ళీ కూడా ఈ జగత్ సంబంధమైనటువంటి దుఃఖము అనేటువంటిది ఉండదు. ఇంక దీని యందు అసలు కష్టమేమున్నది అని చెబుతూ, యత్కించిదపి సంకల్ప్య నరో దుఃఖే నిమజ్జతి నకించిదపి సంకల్ప్య సుఖమవ్యయమశ్నుతే. ఎంత కొద్దిగా సంకల్పించుకున్నప్పటికీ కూడా మనుషుడు దుఃఖంలో పడిపోతున్నాడు. నేనేమంత పెద్ద కోరలేదు, కొద్దిదే అని చెప్తాం, అయినా కూడా అది దుఃఖాన్నే కలిగిస్తుంది. అలాగనే దానిని కనుక సంకల్పించకుండా ఉన్నటువంటి మనుష్యుడైతే అసలు అక్షయమైన, క్షయమే లేనటువంటి సుఖాన్ని పొందుతాడు. అంటే శాశ్వత సుఖాన్ని పొందుతాడు. ఏ కొద్దిపాటి సంకల్పించినా కూడా మనుషుడు దుఃఖముందే మునుగుతాడు. ఏమీ సంకల్పించలేదనుకో, నాశరహితమైనటువంటి అసలు నశింపే లేనటువంటి సుఖాన్ని పొందుతాడు అని చెబుతూ, అంతేకాదు సంకల్పవ్యాల నిర్ముక్త నయధా తవ చేతన న తదానందనోధ్యానే త్వముచ్చై పరిరాజసే. నీ చేతనము అంటే నీ చిత్తం సంకల్ప సర్పము నుండి విడివడనంత వరకు కూడా, అంటే నీ యొక్క చిత్తము సంకల్పవర్జితమై గనక ఉండలేదనుకో, రమణీయమైనటువంటి నందనవనమును కూడా నీకు సుఖము లభింపదు. ఎలాగంటే ఓ మునీంద్ర, ఎప్పుడైతే నీ చిత్తము సంకల్పం సర్వం కూడా వదిలివేసి ఉండలేదో, అంటే సంకల్ప సర్వం కూడా వర్జితమై ఉండదు, కొద్దిపాటి సంకల్పం కూడా లేకుండా ఉండకుండా ఉంటుందో, అటువంటప్పుడు ఇక మహోత్కృష్టమైనటువంటి గొప్ప ఇంద్రుని యొక్క స్వర్గలోకంలో ఉన్నటువంటి నందనవనంలో ఉన్నప్పటికీ కూడా నీవు క్లేశరహితుడివై శోభించలేవు, నీవు సుఖాన్ని పొందలేవు, క్లేశాలే పడుతూ ఉంటావు. ఎప్పుడైతే సర్వ సంకల్పాలు వదిలివేస్తావో అప్పుడు నీవు ఆ క్లేశాలు అనేవి లేకుండా శాశ్వత సుఖాన్నే పొందగలుగుతావు. అందువలన నీవు స్వకీయమైనటువంటి వివేకాన్ని అనుసరించు. ఆ వివేకము అనేటువంటి మారుతమునందు సంకల్ప మేఘాలు అనేటువంటి వాటిని చెదరగొట్టివేయి. వివేకము అంటే గాలి ద్వారా మేఘాలు చల్లా చెదురైనట్లుగానే వివేకము అనే దాని చేత సంకల్పము అనేటువంటిది నశింపజేయు. అప్పుడు మేఘాలు పోతే శరదాకాశము, శరదృతులో ఉన్నటువంటి ఆకాశము, మేఘాలు లేని ఆకాశము ప్రసన్నంగా
మరి ఉన్నట్లుగానే అటువంటి పరమ మాలిన్యరహితమైనటువంటి స్థితినే పొందియుండు అని చెబుతూ సంకల్పసరితం మత్తం మణిమంత్రేణ శోషయ తత్రోహ్య మానమాత్మానం సమస్వాస్య భవామనః. నీవు ఉన్మత్తయగు ఈ సంకల్పనదినే, నీవు ఈ సంకల్పము అంటే బాగా ప్రబలమైనటువంటి ఈ సంకల్పము అనేటువంటి దానిని మణిమంత్రాలు విశుష్కము చేయు. అంటే మణి చింతామణి అన్నప్పుడు కోరికలను తీరుస్తుంది. మంత్రము అనేటువంటిది మహనీయుల ద్వారా బోధించబడుతుంది. ఆ బోధించబడినటువంటి మంత్రము అనేటువంటి దాని ద్వారా, ఆ మణి ద్వారా నీ కోరిక ఏంటి, సంకల్పము అనేటువంటిది నశింపచేయాలి. అలా నశింపజేసి ఇందులో తేలిపోయేటువంటి ఆత్మను ఓదార్చు. ఏ యొక్క సంకల్పాలలో ఈదులాడుతూ ఉన్నదో ఆ ఆత్మను ఓదార్చు. ఆ ఓదార్చి మరి నిర్మనస్కుడివే అవ్వు, మనసు లేనివాడివవ్వు, మనసును సమయింపజేయి అని చెబుతూ, అంటే మదించి ఉన్నటువంటి ప్రబల ప్రవాహంతో కూడి ఉన్నా అని చెప్పవచ్చు. ఈ విధంగా మదించి ఉన్నటువంటి సంకల్పము అనేటువంటి నదిని వివేకము అనేటువంటి మణి ఉన్నది కదా, ఆ స్వవివేకము అనేటువంటి మణి అనే మంత్రాల చేత ఆ మదించి ఉన్న ఆ సంకల్పము అనే నదిని ఎండింపజేసేయి. ఇంకా కూడా దాని యందు కొట్టుకొని పోతూ ఉన్నటువంటి ఆత్మను ఓదార్చు. నీవు ఆ మనస్కుడివే అవ్వు అని చెబుతూ సంకల్పానిల నిర్ధూతం భ్రాంతం పన్న తృణాంశవత్ భూతాకాశే చిదాత్మాన మవలంభ్య విలోకయా. అంటే నీ యొక్క చిదాత్మ సంకల్పమారుతమున ఎగురకొట్టబడి మరి గడ్డి ఆకులు మొదలైనటువంటి గడ్డి ముక్కలు ఆకుల ముక్కలు ఉన్నట్లుగానే ఈ భూతాకాశమున భ్రమిస్తూ ఉన్నది. నీవు దాని యొక్క యథార్థ రూపాన్ని నీవు నిరీక్షించు, చూడు ఈ విధంగా అని చెబుతూ సంకల్పము అనేటువంటి వాయువు చేత ఎగరగొట్టబడుతుంది కదా, గాలి చేత ఎగరగొట్టబడినటువంటి ఆకులు గడ్డి ముక్కల లేశాలు లాగానే ఈ యొక్క సంకల్పము అనేటువంటి దాని చేత హృదయాకాశమున పరిభ్రమిస్తూ ఉన్నది కదా చిదాత్మ. దానిని పట్టుకొని దానినే చూస్తూ ఉండు అని చెబుతూ స్వసంకల్పన కాలుష్యం వినివార్యాత్మ నాత్మనః పరం ప్రసాదమాసాధ్య పరమానందవాన్ భవః. స్వయముగా నీవు సంకల్పజనితమైనటువంటి ఆత్మ కాలుష్యాన్ని దూరం చేసివేయు. నీవు సంకల్పాల ద్వారా పుట్టినటువంటి ఆత్మ అనేటువంటి ఆత్మ కాలుష్యం, ఆత్మకు అంటిన మలినాన్ని దూరం చేయు. అంతేకాదు పరమ నిర్మల భావాన్ని పొంది నీవు పరమానందయుక్తుడివే అవ్వు అని చెబుతూ, ఎలాగంటే నీ యొక్క సంకల్పము అనేటువంటి కాలుష్యాన్ని నీవు నీ చేతనే తొలగించుకో, గొప్ప నిర్మలత్వాన్ని పొందు, పరమానందయుక్తుడివే అవ్వు అని చెబుతూ, అంతేకాదు పరమశక్తితో నిండిపోయిన ఈ ఆత్మ దేనిని ఎలా భావిస్తూ ఉన్నదో దానిని అలాగే తన యొక్క సంకల్ప బలమున చూస్తూ ఉన్నది. ఈ జగత్తు సంకల్పం నుండే కలుగుతూ ఉన్నది. అందువలన ఇది మిథ్య, ఇదంతా అబద్ధమే. కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ, సంకల్పము గనక క్షీణించిందో ఇది అచ్చటనో విలీనమైపోతుంది. ఈ జగత్తు సంకల్పము నుండే కదా కలుగుతుంది. అందువలన ఇది అబద్ధము. సంకల్పము అనేది లేదు, లేని దాని నుండి పుట్టినటువంటిది కూడా లేనిదే. కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ, సంకల్పము గనక క్షీణించిందనుకో ఇది ఆ లేని సంకల్పము నుండి పుట్టినటువంటి లేని వస్తువు లేకుండానే పోతుంది, అంటే ఎక్కడో విలీనమైపోతుంది. సంకల్ప వాయువును గనక గుమికూర్చబడినటువంటి జన్మ పరంపరలు అనే మేఘాలు అసంకల్పము అనేటువంటి అనిలము తాకిన వెంటనే పరమపదమునందు విలీనమవుతూ ఉన్నవి. అంటే సంకల్పము అనేటువంటి దానితో జన్మ పరంపరలు వస్తాయి.
అదే సంకల్పము నశించింది అన్నప్పుడు మళ్ళీ పరమపదమునందు పరమాత్మతత్వమునందు లీనమవుతూ ఉంటుంది. కాబట్టి దృఢంగా పాతుకుపోయినటువంటి తృష్ణ అనేటువంటి కరంజలతను, అంటే ఇక్కడ పాతుకుపోయింది కోరిక. ఏం కోరిక అంటే దృఢంగా ఎంతో లోతుకి అది పాతుకుపోవడం వల్లే, ఆ కోరిక వల్లే అనేక శరీరాలు వస్తూ పోతూ ఉన్నవి. దీనిని సంకల్పము అనేటువంటిదే కోరి ఉన్నది. ఆ సంకల్పమే కోరిక, కోరికే తృష్ణ. దీని యొక్క వ్రేళ్లను పెకిలించి, అంటే పూర్తి తీసివేసి, త్రొవ్వి తీసివేసి ఎండువారేటట్లుగా చేయు. ఎండిపోయిందా మళ్ళీ మొలకెత్తదు. అది పచ్చిగానే ఉందా మళ్ళీ భూమి నీరు తాకిందంటే మళ్ళీ మొలకెత్తుతుంది మొక్క. అలాగనే సంకల్పము అనేది శాశ్వతంగా పెకలించి వేయు, లేకుండా చేయు. దృఢంగా అది నాటుకొని ఉంది కోరిక అనేది. ఏ మూల కూడా అటువంటి వాసనలతో కూడినటువంటి తృష్ణ నశింపచేయు. అంటే సంకల్పం తొలగినప్పటికీ జగత్తు యొక్క ఆభాసము ఉండినా, సంకల్పం తొలగినా కూడా జగత్తు అనేటువంటిది లేకపోయినా కనబడుతూ ఉంటుంది. దానిని నీవు ప్రతిభాసమని గ్రహించు. అది లేకపోయినా కనబడడం దాని యొక్క స్వాభావికమని గ్రహించు. ఇది తొలగనంత వరకు కూడా జీవన్ముక్తులు జగత్తును గంధర్వ నగరం లాగానే అబద్ధమైనటువంటి బుద్ధితోనే చూస్తూ ఉంటారు. ఇదంతా అబద్ధమే అన్నట్లుగానే చూస్తూ ఉంటారు. ప్రభురస్మీతి విస్మృత్య తావచ్చోచతి భూమిపః భూమిపో స్మృతి సంజాత యావన్నాస్య హృది స్మృతి. రాజు తాను రాజును అనే విషయాన్ని మరిచాడో, మరలా తన మనసున తాను రాజును అనే స్మృతి ఉదయించేటంత వరకు కూడా శోకిస్తూనే ఉంటాడు. అంటే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడు? తాను రాజుని అనేటువంటి భావాన్ని మరిచిపోయాడు. నేను రాజుని అని గుర్తు వచ్చేటంత వరకు కూడా వాని యొక్క హృదయంలో మరి దుఃఖిస్తూనే ఉంటాడు. అలాగే జీవుడు కూడా ఆత్మస్ఫృతి, నేను ఆత్మతత్వాన్ని అనేటువంటి గురుతు తెచ్చుకోనంత వరకు కూడా ఆ జీవుడు నేను ఈ జీవుణ్ణి, నేను ఈ శరీరధారిని అని నేను ఆత్మతత్వాన్ని నేను గుర్తించేటంత వరకు కూడా శోకిస్తూనే ఉంటాడు. కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ, మరలా కూడా ఆప్తుల వలన పాక్తన స్మృతి ఉదయింపజేసినప్పుడు ఆ రాజుకి, నాయన నువ్వు శోకిస్తూ ఉన్నావు, శోకాలను తీర్చగలిగినటువంటి రాజువు నీవు అని వాని యొక్క ఆప్తులు గుర్తు చేసేటంత వరకు కూడా వాడు దుఃఖపడుతూ ఉన్నట్లుగానే, అలాగే శరత్కాలము అరుదెంచ లోకములో కప్పు వడజేయు వర్ష ఋతువు తొలగినట్లుగానే, అంటే శరత్కాలం వచ్చింది, అది లోకాలను మొత్తాన్ని కూడా కప్పివేసేటువంటి వర్షం అంతా కూడా ఆగిపోతుంది, వర్ష ఋతువు తొలగిపోతుంది. అలాగే రాజసంబంధమైనటువంటి అజ్ఞానము బాధింపబడుతుంది. ఇలాగే ముక్తుల పట్ల కూడా అనుగ్రహించవలయు. ఏ విధంగా? నేను పరమాత్మతత్వమునే అనేటువంటి గుర్తు వచ్చేటంత వరకు కూడా వాడు జీవుడు శరీరము అనే బాధపడుతూ ఉంటాడు అనే చెబుతూ, ఘన ప్రవాహాయ కస్మాత్ చిత్తేహ శైవ వర్ధతే యా ఏవోచ్చైః సర్వస్తంత్ర్యాః సయేవ క్రామతి శృతిం. ప్రాక్తన అంటే గతంలో జరిగిపోయినటువంటివి, పురాతనమైన, వర్తమాన, ఇప్పుడు జరిగేటువంటివి స్మృతులు, సంస్కారాలలో ఏదైతే ప్రబలంగా ఉంటుందో, అంటే పూర్వజన్మ కర్మ బలంగా ఉన్నదా, ఇప్పుడు జరిగేటువంటి కర్మ బలంగా ఉన్నదా, దాని ప్రకారమే అది వర్ధిల్లుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క స్మృతిని నిరాకరించడం కోసం, దానిని ప్రాక్తన కర్మలను నివారించుకోవడం కోసం శ్రవణము చేయాలి. ఏది? సత్యాస్త్రాలను గురించి పెద్దలు చెప్పేటప్పుడు ఆ యొక్క విషయాలను సత్తు గురించి చెప్పేటువంటి సజ్జన సాంగత్యంలో మహనీయుల యొక్క ప్రబోధం ద్వారా శ్రవణము చేయాలి. ఆ శ్రవణము చేసినటువంటి సార వస్తువు, సత్య వస్తువును గురించి మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత నిధిధ్యాసనం
మననం చేసినటువంటి విషయాలను అనుసరించాలి. ఈ విధమైనటువంటి తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం కాబట్టి వీణాతంత్రుల యద్ధాని ధ్వని పెద్దగా ఉండును, అదే కదా శృతికి తగులుతూ ఉంటుంది కదా అని చెబుతూ, ఎలాగంటే జ్ఞానము అజ్ఞానములు అనేటువంటి చిత్తము యొక్క రెండు చేష్టలు కదా. అంటే ఈ జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, ఈ అజ్ఞానము తొలగించుకొని జ్ఞానాన్ని అనుసరించాలి. అంటే చిత్తము యొక్క ఈ రెండు చేష్టల్లో ఏదైతే అంటే గతంలో ఉన్నటువంటి జ్ఞానం అధికమైతే అది జయిస్తుంది, గతంలో అజ్ఞానమే అధికమైతే అది జయిస్తుంది, వర్తమానంలో జ్ఞానం అధికమైతే అది జయిస్తుంది, అంటే వర్తమానంలో అజ్ఞానం అధికమైతే అది జయిస్తుంది. కాబట్టి ఇక్కడ చిత్తం యొక్క చేష్టల్లో ఏది ఎక్కువగా మననం చేశారో, ఏది ఎక్కువగా శ్రవణం చేశారో, ఏది ఎక్కువగా దానిని అనువర్తించారో ఆ యొక్క అభ్యాసము చేత ప్రబలమైనటువంటి అంటే ప్రవాహంతో కూడి ఉంటుందో అది రెండవ దానిని ఓడిస్తుంది. అంటే గతంలో చెడు చేసాం, అది తక్కువగా ఉంది, ఇప్పుడు మంచి చేస్తూ ఉన్నాం, ఇది ఎక్కువగా ఉన్నది, ఇప్పుడు చేసే మంచి గతంలో చేసిన చెడును ఓడించేస్తుంది. లేదు గతంలోనే మరి మంచి చేసాం, అది ఎక్కువగా ఉంది, ఇప్పుడు తప్పు చేస్తూ ఉన్నాం, ఇది తక్కువగా ఉంది, అప్పుడు గతంలోది ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి చెడును ఓడిస్తుంది. ఈ విధంగా అంటే రెండవ దానిని ఒకటి ఏది ఎక్కువగా ఉంటే ప్రాక్తన కర్మ కానీ వర్తమాన కర్మ కానీ ఏది బలం చేకూర్చుకొని ఉంటే బలహీనమైన దానిని ఓడించి వర్ధిల్లుతుంది. కాబట్టి ఇక్కడ పెక్కు స్వరాలలో కూడా ఏది బిగ్గరగా ఉంటుందో అదే కదా వినిపిస్తుంది. ఇప్పుడు వీణ ఉన్నది, దాని యొక్క తంత్రులు ఉన్నాయి, ఆ తంత్రుల్లో ఏదైతే పెక్కుగా ఉంటుందో ఆ ధ్వనే కదా పెద్దగా ఉంటుంది, అదే కదా ఎక్కువ శృతికి తగులుతూ ఉంటుంది అని చెబుతూ, అలాగే అహమేకోహమాత్మాస్మీత్యేకాం భావయ భావనాం తయా భావనయా యుక్తః సయేవ త్వం భవస్యలం. నీవు నేను అనేటువంటి మరి అద్వితీయ ఆత్మను అని ఏకత్వ భావన అనొచ్చుము. అలా చేసి ఈ భావనతో కలిసియుండు, ఆ భావనతో యుక్తుడవై ఉన్నటువంటి నీవు ఆ బ్రహ్మమే కాగలుగుతావు అని చెబుతూ, ఓ మునీంద్ర, నేను ఏకమైనటువంటి ఆత్మనే అయ్యున్నాను అనే ఈ ప్రకారమైన భావనను అవిచ్ఛిన్నంగా నిరంతరంగా కొనసాగించుతూ భావిస్తూ ఉండు. అటువంటి భావనతో కూడుకొని ఉన్నట్లయితే నీవు పూర్ణరీతిగా ఆ ఆత్మయే అవుతావు అని చెబుతూ, ఏవం హ్యసంభవదిదం త్వవిరాగభాస్వతత్స తత్సత్వముత్తమ పదం పరమేకదేవ పూజా సుపూజక సుపూజన పూజ్యరూపం కించిన్న కించిదివ చిత్త పదైకమూర్తి. అందువలన ఈ బాహ్య పూజ నినుబోలు వారికి తగదు. తుచ్చమైనటువంటి ఫలాలను కోరేటువంటి వారే దీనిని చేస్తారు. ఇది వారి పట్ల మాత్రమే చెల్లుతుంది. నీకు పూజనీయమైనటువంటి దేవత ఆ పరమార్థ సత్త ఒక్కటి మాత్రమే. ఇది కాకుండా తక్కినటువంటి అర్చనా ప్రయత్నాలు అంటే ప్రతిమా నిర్మాణం కానీ, పూజా ద్రవ్య సంగ్రహం కానీ, పూజారి మొదలైనటువంటివి నీకు లేనే లేవు. ఈ సామాగ్రి అంతా కూడా అలేకమైనటువంటి మనస్సు యొక్క కల్పన మాత్రమే అయి ఉన్నది కదా. కాబట్టి దీనికి వాస్తవమైనటువంటి దేవుని పూజ అనేటువంటిది వీలుపడదు అని చెబుతూ, యథాజీవ జగద్భేద మోహ సంకల్ప కల్పితాః విచారేణైవ సంభావ్యాస్తదా తర్కైరిహోద్యతే. అంటే జీవుడు జగత్తు యొక్క భేదాలు
మోహము వలన కల్పించబడినటువంటి విషయాలు అన్నీ వాటి యొక్క విచారము తర్కము వలన విమర్శింపవలేను అనేటువంటి విషయాన్ని ఈ నిర్వాణ ప్రకరణము పూర్వభాగమునందు ఈ ద్వైత్యైక్యము అంటే రెండు ఒకటి అనేటువంటి దానిని గురించి ప్రతిపాదిస్తూ ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఆ ఈశ్వర దేవుడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.